అనంతపురం జిల్లా ఉరవకొండలో అయ్యప్ప స్వామి ఆలయం ముందు బాలగణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముత్యాల వినాయకుడు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. గత 16 ఏళ్లుగా ప్రత్యేకంగా విగ్రహాలను తయారు చేసే ఈ కమిటీ యువకులు ఈసారి పర్యావరణానికి అనుకూలంగా బంకమట్టితో 10 అడుగుల ఎత్తు 6 అడుగుల వెడల్పుతో వినాయక విగ్రహాన్ని రూపొందించారు. 40,000 ముత్యాల పూసలతో తీర్చిదిద్దిన ఈ విగ్రహాన్ని 5 మంది కళాకారులు 35 రోజులు శ్రమించి తయారు చేశారు. మెరిసే ముత్యాల వెలుగులతో విగ్రహం దేదీప్యమానంగా కాంతులు విరజిమ్ముతుంది. దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. 60,000 రూపాయల వరకు ముత్యాలైనాయి. 40,000 రూపాయలు విగ్రహం పడింది. ఎంతో మంది మా యూత్ అంతా కలిసి కష్టపడి రాత్రి పగులు 35 రోజుల పాటు కష్టపడిన దానికి ఈ ప్రత్యేకమైన రూపాన్ని తీసుకొచ్చాము. 40,000 పూసలు 40,000 రూపాయల ముత్యాల పూసలు అయినాయి. 60,000 రూపాయల వరకు విగ్రహం తయారీకి మొత్తం ఖర్చు అయింది. ఎంతో ప్రయాసాలతో మేము రూపొందించాము. మొత్తం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వినాయక విగ్రహాల్లో ఇది ఒక టాప్ మోస్ట్గా నిలుస్తుందని చెప్పి తెలియజేస్తున్నాము. ప్రత్యేకంగా ఇటువంటి వినాయకులను మేము గత 12 సంవత్సరాల నుంచి రూపొందిస్తూనే ఉన్నాము. ముందు కూడా పర్యావరణానికి హితంగా ప్రత్యేకమైన వినాయకులను తయారు చేస్తూ అందరికీ నమస్కారం. శ్రీ బాలగణపతి ఉత్సవ సమితి నుంచి మేము కొత్తగా వినాయకుడిని తయారు చేసాము. అంటే ప్రతి 10 ఇయర్స్ నుంచి మేము కొత్తగా తయారు చేస్తూనే ఉన్నాము. ఒకసారి వచ్చి ద్రాక్షగూడెం వినాయకుడు, ఒకసారి బియ్యం వినాయకుడు, ఒకసారి గులకరాల వినాయకుడు, ఒకసారి బెల్లం వినాయకుడు, ఇంకొకసారి బియ్యం వినాయకుడు. ప్రతిసారి ఇలా ప్రజలకు కొంచెం మంచి జరగాలంటే ప్రకృతి కొంచెం హాని కలగకుండా చేయాలని ఒక సంకల్పంతో మేము ఇలా ఈ ప్రస్తుతానికైతే ముత్యాల పూసలతో వినాయకుడు అయితే ప్రస్తుతం చేశాము. అది మీరు కానీ చూడొచ్చు. ఆ ఖర్చు వచ్చి మేము 60,000 వరకు బొమ్మకు మాత్రమే పర్చేస్ చేసాము. ముత్యాల పూసలకి 60,000 వరకు డబ్బులు ఖర్చు అయినాయి. ఒక్కో పూస